హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి ఇక్కడైతే నేను నిన్న అయితే కటింగ్ పెట్టాను కదండి. ఈరోజు వచ్చేసి స్టిచ్చింగ్ అయితే పెడుతున్నానండి. ఇదేంటంటే బ్లౌజు నార్మల్గా అన్నీ మనం చూపిస్తూ ఉంటాం కదా, కాకపోతే ఇక్కడ లైనింగ్ బ్లౌజు అలాగే పఫ్ హ్యాండ్స్ ఎలా కుట్టుకోవాలి, నెక్స్ట్ వచ్చేసి హాఫ్ హ్యాండ్స్కి పఫ్ హ్యాండ్స్ పెట్టాను కదా, అవి అనేది ఎలా పెట్టుకోవాలనేది చూపిస్తున్నానండి ఈ వీడియో. మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుందండి ఈ వీడియో అనేది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడ లైనింగ్ అయితే వేసాను కదా, లైనింగ్ నుంచి మెయిన్ క్లాత్ వేసాను మీద నుంచి. ఇలా మనకు అవుపిచ్చే విధంగా ఉంటే మాత్రం వేసుకోవచ్చు, అన్నిటికైతే ఇలా వేసుకోలేమండి. కొన్నిటికైతే ఇలా క్లియర్గా అవుపిస్తుంది కదా ఇప్పుడు లైనింగ్ మనకి, దానికోసం అయితే నేను మీద నుంచి అయితే వేస్తాను. మెయిన్ క్లాత్ ఇలా వేసుకొని మొత్తం అయితే ఇలా నీట్గా జాయింట్ అయితే చేసుకోవాలండి. ఫస్ట్ చుట్టూ ఉన్న క్లాత్ అంతా ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఏం లేదు ఫ్రెండ్స్, నేనైతే ఇక్కడ పైపింగ్ ఇట్లా వేయట్లేదు. ఇక్కడ లైట్ కలర్స్ ఉన్నాయి, ఆ లైట్ కలర్స్ అనేది నా దగ్గర అయితే లేవు. అలాగే వాళ్ళు కూడా పైపింగ్ అయితే వేయమని ఏం చెప్పట్లేదు. నేను కూడా నార్మల్గా కుట్టేశాను, చాలా బాగా వచ్చిందండి ఫినిషింగ్ అయితే. చూడండి, ఇలా మొత్తం చంక నుంచి మెయిన్ డాట్ వరకు పెద్ద కుట్ట అనేది ఇలా ఒక కుట్ట అయితే వేసుకోవాలండి. అవి డాష్లోకి వెళ్ళే విధంగా వేసుకోవాలి. నెక్స్ట్ ఇంకా ఇంకో పార్ట్ ఉంటుంది కదా, అది కూడా ఇలా జాయింట్ అయితే చేసుకోవాలి, ఎక్కడ ముడత లేకుండా నీట్గా హైర్స్తోనైతే మనం సెట్ చేస్తూ ఉండాలండి ఎప్పుడైనా. ఇలా హ్యాండ్ మనకి బ్లౌజ్ మీదనే ఉండాలి, ఒక హ్యాండ్ అనేది ఈ మనం కుట్టే ఇట్లా క్లాత్ మీద పెట్టుకొని కుడుతుంటే ఈ హ్యాండ్ అనేది ఎప్పుడు ముడత రాకుండా సెట్ చేస్తూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే మనం కుట్టేటప్పుడు హ్యాండ్ ఉంచాలి. ఇలా చూసారా, ఇప్పుడు ఇలా కుట్టుకున్నామంటే మనకి ఎక్కడ ముడత అనేది అస్సలు రాదు. చూసారు కదా, పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేస్తున్నానండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఫస్ట్ వచ్చేసి క్లాత్ అయితే అస్సలు ఉంచకూడదు సైడ్లకి. మనకి నీట్గా అనిపించదండి కుట్టేటప్పుడు, అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు. ఫస్ట్ అయితే కట్ చేసుకోవాలి. ఇక్కడ కూడా అంతే, చంక నుంచి మెయిన్ డాట్ వరకు అయితే ఒక కుట్టు వేసాను. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ కూడా అంతేనండి. ఫస్ట్ లైనింగ్ పెడతాను, తర్వాత మెయిన్ క్లాత్. ఈ లైనింగ్ కూడా మెయిన్ క్లాత్ కూడా చూసుకోండి ఫ్రెండ్స్, మీకు అంటే ఉల్టా సీదా చూసుకోండి. ఉల్టా వచ్చేసి మనకి డల్గా ఉంటుంది కొంచెం, సీదా వచ్చేసి నిండుగా ఉంటుంది, మనకి క్లియర్గా తెలిసిపోతుంది. మీరు అక్కడ కూడా మిస్టేక్ చేశారంటే అస్సలు బాగుండదు. చూడండి ఇక్కడ ఎంత క్లియర్గా అవుపిస్తుందో లైనింగ్ అనేది. ఇలా అవుపించినప్పుడు మాత్రం ఇలా కుట్టుకోండి, అన్నిటికైతే చెప్పట్లేదు. ఇక్కడ క్లియర్గా అవుపిస్తుంది కాబట్టి ఈ ఎడ్జ్కి వచ్చే విధంగా వేసుకోండి. లైనింగ్ మీద లాస్ట్కి వచ్చే విధంగా కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా చుట్టూ వేసుకుంటూ వెళ్ళాలి, ఎక్కడ ముడత రాకుండా ఇలా సెట్ చేస్తుంటూ ఇలా చేసుకోవాలండి. అక్కడ ఇక్కడ మనము ఏంటంటే ముడత రాకుండా నీట్గా కుట్టుకోవాలి. ఇలాంటి క్లాత్ వచ్చినప్పుడు అయితే కష్టంగానే ఉంటుందండి. మాకు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకే చాలా కష్టంగా ఉంటుంది. ఇంకా కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే అసలు ఇంట్రెస్టే ఉండదు. అమ్మ ఈ బ్లౌజ్ అయితే ఎలా కుట్టాలో అని వాళ్ళకు టెన్షన్ అయితే వచ్చేస్తుంది. కాబట్టి నేను మరీ చెప్పేది ఏంటంటే ఇలా సెట్ చేసుకుంటూ నీట్గా మెల్లగా కుట్టుకోండి. ఫస్ట్ అదే అలవాటు అయిపోతుంది మీకు. ఎందుకంటే ఫస్ట్లో ఎవరికైనా భయం వేస్తుందండి. పోనీ ఇలాంటి బ్లౌజులు అయితే ఇంకా జర కష్టమే. దానికోసం అయితే మీరు పిన్నులు పెట్టుకోవచ్చండి, కింద నడుము దగ్గర నెక్ దగ్గర పిన్నులు పెట్టుకొనైనా మీరైతే కుట్టుకోవచ్చు ఈజీగా. నేను ఇక్కడ ఎప్పుడైనా ఇలానే కుడతాను కాబట్టి నేనైతే, లేదంటే గమ్ అయినా పెట్టుకోవచ్చు. ఈ మధ్యలో అందరు గమ్ము చూపిస్తున్నారు కదా, ఆ గమ్ అయినా పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ ఏం పెట్టానండి, డైరెక్ట్ ఇలా కుట్టేస్తాను. ఇలా నీట్గా అనుకొని మొత్తం ఎక్కడ ముడత లేకుండా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేసుకోవాలి.
చూసారు కదండి, ఇక్కడ నెక్ అనేది యూ షేప్ వచ్చింది. నేను దాదాపు మొత్తం ఎవరికైనా కూడా యూ షేప్ అనేది ఎక్కువగా పెడతాను ఫ్రెండ్స్. నాకు దాన్ని బట్టి కూడా గిరాక్ అనేది ఎక్కువగా వస్తుంది. ఎందుకంటే కొంతమందికి రౌండ్ ఇష్టం ఉంటుంది. రౌండ్ అనేది కొంచెం అంటే ఏంటంటే ఈ షేప్ అనేది పర్ఫెక్ట్గా అవుపిస్తుందండి. రౌండ్ అనేది నార్మల్గానే ఉంటుంది. యూ షేప్ అనేది బ్యాక్ సైడ్ చాలా బాగా అనిపిస్తుంది. మనకి యూ లాగా వస్తే కింద వచ్చేసి యూ లాగా వస్తుంది. పైన నేను ఏం వేరే అయితే ఏం కట్ చేయనండి. కిందికి వచ్చేసరికి యూ షేప్ లాగా యూ షేప్ లాగా వస్తే చాలా బాగుంటుంది. దానికోసం అయితే నేను ప్రతి బ్లౌజ్ ఇలా పెడతాను. ఇది చూసి చాలామంది వస్తున్నారండి యూ షేప్ పెట్టమని. అంటే వేరే వాళ్ళకి పెడతాం కదా, వాళ్ళ పేర్లు చెప్పి మరి వాళ్ళకి పెట్టారు కదా ఇలా పెట్టండి అని కూడా చెప్తారు. ఇక్కడ చూడండి, షోల్డర్ నుంచి మనకి డాట్ వరకు కరెక్ట్గా ఇలా 1/2 ఇంచుతో తీసుకొని వేసుకోవాలండి. ఖచ్చితంగా మనకి ఒక 3 ఇంచెస్ పొడవు అయితే వేసుకోవాలి. నెక్ అనేది దాటకుండా వేసుకోవాలండి. నెక్ దాటొద్దు. మళ్ళీ ఇలా ఖచ్చితంగా నీట్గా వేసుకోవాలి మీరైతే. నెక్ అయితే అస్సలు దాటొద్దు. చూసారు కదా, ఇప్పుడైతే ఇక్కడ నడుము పట్టికి నేను ఈ 2 పీసులు అయితే యాడ్ చేస్తానండి. ఈ 2 పీసులు అనేది మనం జాయిన్ చేసుకొని ఇలా నీట్గా కుట్టుకోవాలి. చూసారా, ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో. ఇలా మొత్తం అయితే మనము జాయిన్ చేసుకోవాలండి. నడుము పట్టు అనేది మనం 1/2 ఇంచు ఎక్స్ట్రా క్లాత్ తీసుకుంటాం కదండి, ఆ క్లాత్ అనేది దాని మీద నుంచే రావాలండి. మనం 1/2 ఇంచు మీద నుంచి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. మనకి ఎక్కువ తక్కువ కాకుండా నీట్గా వచ్చేస్తుంది. ఇలా చూడండి, నేను చూపించిన విధంగా మీరు కుట్టుకోండి. ఈజీగా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. మీకు కుట్టుకోవడం చాలా ఈజీ. లైనింగ్ బ్లౌజ్ అనేది ఎవరైనా కుట్టుకోవచ్చండి. ఇక్కడ మనం డాట్స్ వేస్తున్నాం కదండి, బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అయితే కుడుతున్నాను. ఫ్రంట్ పార్ట్స్ మనం ఇందాక కుట్టు వేసాం కదండి, అక్కడి నుంచి యాజ్ ఇట్ ఈజ్గా అలా కుట్టుకోండి. ఇక్కడ మళ్ళీ అక్కడ 3వ డాట్ అయితే వేస్తున్నానండి. ఈ 3వ డాట్ అనేది ఇలా వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇక్కడ మొత్తము డాట్స్ వేసుకున్న తర్వాత ఈ కుట్టు ఉంటుంది కదండి, మనం ఫస్ట్ వేసిన కుట్టు అదైతే ఇక్కడ లాగగానే వచ్చేస్తుందండి మనకి ఈజీగా. ఇలా లాగేసుకోవాలి మొత్తము. షేప్ అనేది చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మీకే క్లియర్గా అవుపిస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇలా అయితే మొత్తము 2 పార్ట్స్కి వేసుకోవాలి మనం డాట్స్ అనేది. క్లియర్గా మనకి తెలుస్తుంది కదా నేను వేసేది మీకు. ఇలా కరెక్ట్గా పట్టుకొని డాట్ అనేది వేసుకోవాలి. ఇలా డాట్స్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడైతే షేప్ పట్టీలు కూడా వేసుకోవాలండి. షేప్ పట్టీలు అనేది ఎలా కుట్టుకోవాలనేది చూపిస్తాను. ఇక్కడ డాట్స్ అనేది పైనుంచి అయితే కొంచెం వెడల్పు తీసుకోవాలండి. కిందికి వచ్చేసరికి సన్నగా రావాలి. చంక దగ్గర అయినా అలాగే ఈ 3 డాట్ కూడా అంతేనండి. కొంచెం వెడల్పుగా తీసుకొని కిందికి వచ్చేసరికి మనకి సన్నగా రావాలి. అలా వస్తేనే మధ్యలో ఫిట్టింగ్ అనేది బాగా వస్తుందండి. లేసినట్టుగా కూడా ఉండదు. డాట్ దగ్గర క్లాత్ అనేది లేసినట్టుగా ఉండకుండా నీట్గా వచ్చేస్తుంది. చూసారు కదా ఇప్పుడు షేప్ అనేది ఎలా వచ్చిందో. ఇక్కడైతే చూడండి, ఇట్లా పట్టుకొని మనం కుట్టు అయితే లాగితే ఈజీగా వచ్చేస్తుందండి. మనము ఫస్ట్ కుట్టు అనేది పెట్టాం కదా, ఈజీగా వచ్చేస్తుంది. ఇలా కొంచెము దారం అయితే లాగుతాం కదండి, ఆ లూజ్ కుట్టు కాబట్టి మనకు దారం ఈజీగా వచ్చేస్తుంది. డాట్స్ వేసుకున్న తర్వాత కుట్టు అనేది విప్పేసుకోవాలండి, అస్సలు బాగుండదు చూడడానికి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం షేప్ పట్టీలు అనేది ఎలా కుట్టుకోవాలనేది చూపిస్తానండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే చూడండి ఫ్రెండ్స్. ఒకటి మన సైడ్ ఉండాలి, ఒకటి మనకి అపోజిట్ సైడ్ ఉండాలి. అలా వచ్చినప్పుడు చూడండి, నేను ఇప్పుడు పెట్టిన విధంగా మీరైతే కుట్టుకోండి. ఈజీగా వచ్చేస్తే మీకు షేప్ పట్టీలు ఎలాంటి డౌట్ లేకుండా, మిస్టేక్ కాకుండా. మళ్ళీ ఇప్పి వేయాలంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి మీరు జాగ్రత్తగా 1కి 2 సార్లు అయితే ఫస్ట్ షేప్ పట్టీ వేసేటప్పుడు గుర్తుపెట్టుకొని మరీ వేయండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా
ఫిట్టింగ్ అయితే వస్తుంది మీకు కరెక్ట్గా వేస్తారు. రాంగా కుడుతూ ఉంటే అదే వచ్చేస్తుందండి. ఒక్కసారి 2 సార్లు కుట్టి మీరు పక్కకు పెట్టేసే మిషన్ అనేది మీకైతే ఎప్పటికైనా రాదండి. కంటిన్యూగా ఏదో ఒకటి కుడుతూనే ఉండండి. అట్లా కొట్టినప్పుడు మీకు చెయ్యి అనేది సాఫ్గా అయ్యి కూడా ఫ్రీ అయిపోతుంది. చెయ్యి అనేది ఫ్రీ అయిపోయి మీకు కుట్టు అనేది నీట్గా వస్తుంది. నెక్స్ట్ ఫిట్టింగ్ కూడా కరెక్ట్గా వస్తుంది. ఇలా షేప్ పట్టి దగ్గర కూడా ఎక్స్ట్రా క్లాత్ లేకుండా నేనైతే ఇలా కట్ చేస్తానండి. మెయిన్ క్లాత్ అనేది నీట్గా సమానంగా ఉండే విధంగా ఇలా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కూడా అంతే, ఈ షేప్ పట్టి కూడా ఎక్స్ట్రా ఉన్న పీస్ అంతా ఇలా కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను షేప్ పట్టి లోడింగ్ అయితే ఏం వేయట్లేదండి. ఇక మనము ఇలా వేస్తే వాళ్ళు మనీ ఇచ్చేది తక్కువనే కాబట్టి నేనైతే ఇలానే కుడతాను. ఎవరైనా సరే అండి, కొంచెం మనీ ఎక్కువైనా సరే మనకి ఫినిషింగ్ బాగా రావాలనుకున్న వాళ్ళకి కొంచెం అంటే మనము ఇదేమో అంటే బాగా కుడతలేమని కాదు, కాకపోతే ఏంటంటే కొంచెం డబ్బులను పట్టి కూడా మనం స్టిచ్చింగ్ అయితే చేయాల్సి వస్తుంటుంది ఫ్రెండ్స్. మరి 200కి అయినా అంతే, 150కి అయినా అంతే అయితే కుట్టలేం కదా. దేని తగ్గట్టు దానికైతే మనము ఫినిషింగ్ అయితే ఇవ్వాలి. ఇక్కడ ఏంటంటే మనకి 200 ఇచ్చిన మినిమం బ్లౌజ్కి మనం అయితే వేయొచ్చండి. వేరే ఊర్లో ఇస్తున్నారు కానీ ఇక్కడైతే ఇవ్వట్లేదు. చూడండి ఎంత సూపర్గా వచ్చిందండి. మనకి డాట్స్ అనేది కరెక్ట్గా వచ్చింది షేపు. పక్కన ఊర్లో అయితే 200 అట్లా నడుస్తుందండి, కానీ మా ఊర్లో అయితే ఇయ్యరండి. గల్లీకి స్టిచ్చింగ్ చేసే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఎక్కువగా ఉన్నప్పుడు అయితే మనం అడగనికి ఛాన్స్ ఉండదండి. ఎందుకంటే ఈమె కాకపోతే ఇంకో ఆమె అన్నట్టుగా వెళ్ళిపోతారు కదా. దానికోసం అయితే కూడా మనము టైట్ చేయలేము గట్టిగా. అందుకని ఎంత ఇచ్చినా సరే తీసుకోవాల్సి వస్తుందండి ఓసారి. ఇక్కడ ఇలా వేస్తాను నేను షేప్ పట్టీలు. ఇలా వేసినా కూడా ఫినిషింగ్ అనేది చాలా బాగా ఇస్తానండి. అసలు ఎక్కడ ముడత లేకుండా పర్ఫెక్ట్గా కుట్టుకోవచ్చు ఇలా కూడా. కాకపోతే ఏంటంటే ఇంకా లోడింగ్ వేస్తే కొంచెం ఎక్కువగానే లుక్ ఉంటుంది. ప్రతి బ్లౌజ్కి వేయాలంటే అయితే టైం అయితే కొంచెం వేస్ట్ అవుతుందండి. మనకు మనీ వచ్చినప్పుడు టైం వేస్ట్ అయినా పర్వాలేదు అనిపిస్తుంది, కానీ మనీ రాకుండా మనం ఇంత రిస్క్ తీసుకొని వేస్తే మనకి ఎంత కష్టం తగ్గట్టు ఫలితం ఉండాలి కదా. దానికోసం అయితే నేను ఎవరైనా అడిగితే మాత్రం లోడింగ్ అయితే వేస్తాను, కానీ నార్మల్గా అయితే ఇలానే కుడతాను షేప్ పట్టీలు. అయితే ఇక్కడ చూడండి, కాజా పట్టీ ఉక్స్ పట్టీ కోసం అయితే మనం నెక్ పీస్ కట్ చేసాం కదండి, అదే అయితే పెట్టేసుకుంటే మనకి కాజా పట్టీ ఉక్స్ పట్టీ 2 వచ్చేస్తాయి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ కాజా పట్టీ ఉక్స్ పట్టీ అంటే కొన్ని ఏరియాలను బట్టి ఉంటుందండి ఫ్రెండ్స్. ఏంటంటే ఇప్పుడు మా సైడ్ అయితే మేము రైట్ సైడ్ అయితే ఉక్స్ పట్టీ వస్తుంది, లెఫ్ట్ సైడ్ అయితే కాజా పట్టీ వస్తుంది. కొన్ని ఏరియాల సైడ్ అయితే అలాకేమో ఉక్స్ పట్టీ సైడ్ కాజా పట్టీ సైడ్ ఉక్స్ పట్టీ అయితే వస్తుందండి. అందుకే ఒకసారి మెసేజ్ కూడా చేశారు నాకు. అయితే ఇలాగా ఎంతమంది అనుకుంటున్నారో ఇంకా తెలియదు కదా. కొంతమంది కామెంట్ చేశారు, కొంతమంది అయితే మనసులో ఉంటుంది ఇలా కుడుతున్నానని. కాబట్టి ఏంటంటే ఇక్కడ మా సైడ్ మాత్రం మేము ఇలానే వేస్తారండి చాలా వరకు. అసలు దాదాపు వెయ్యరు. రైట్ సైడు కాజా పట్టీ అయితే అస్సలు రాదు, ఖచ్చితంగా ఇలానే వేసుకుంటారు. దానికోసం అయితే నేను ఎక్కువ బ్లౌజులు ఇలానే స్టిచ్ చేస్తారు. ఎవరైనా సరే కొత్త ఏరియా నుంచి వస్తే మాత్రం వాళ్ళు ఎలా కుట్టమంటే అలా కుట్టాలి. ఇక్కడ ఏముండదండి, ఇక్కడిదక్కడ చేంజ్ అవుతుంది. రైట్ సైడ్ లెఫ్ట్కి, లెఫ్ట్ నుంచి రైట్కి చేంజ్ అవుతుంది మనం మార్చాలంటే. అంతకన్నా పెద్ద పని అయితే ఏముండదు. కాకపోతే ఒక్కొక్కరికి అలా కంఫర్టబుల్ బట్టి మనమైతే వాళ్ళకి ఎలా నచ్చితే అలా కుట్టాలి. అది మనము కుట్టే బాధ్యత కాబట్టి మనమైతే వాళ్ళు ఎట్లా కుట్టమంటే అట్లా కుట్టియాలి కదా. చూడండి ఇప్పుడు కాజా పట్టీ అయిపోయింది, ఉక్స్ పట్టీ. కాజా పట్టీ ఉక్స్ పట్టీ వేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి ఫ్రెండ్స్. మీరు ఎక్కువ తక్కువ అయితే మాత్రం కట్ చేసుకోవాలి, అలానే వేయకూడదు జాయింట్ అయితే. ఉక్స్ పట్టీ కన్నా కాజా పట్టీ ఎక్కువ కట్ చేసుకోవాలి, కాజా పట్టీ కన్నా ఉక్స్ పట్టీ ఎక్కువ మీరైతే కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకున్నప్పుడు మనకి మధ్యలో అటు ఇటు కాకుండా పొడవు అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. ఫిట్టింగ్ కూడా బాగుంటుంది ఉక్స్ పట్టీకి కాజా పట్టీకి. ఇట్లా గుర్తుపెట్టుకోండి మీరు. చూడండి ఇక్కడ పొడవు వచ్చింది కాబట్టి నేను ఉక్స్ పట్టీ మనం సైజ్ జాకెట్ని బట్టి చూసుకోవాలి. ఇప్పుడు అది కూడా చూపిస్తాను ఎలా మార్క్ చేసుకోవాలి, ఎక్కువ తక్కువ ఉంటే ఎలా కట్ చేసుకోవాలనేది. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో షేప్ అనేది. ఇలా ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఇలా పెట్టి చూసుకుంటే ఇక్కడ చూడండి ఉక్స్ పట్టీ అయితే ఎక్కువగా ఉంది, కాజా పట్టీ అయితే ఎక్కువగా ఉందండి. ఈ కాజా పట్టీ ఎక్కువగా ఉన్నప్పుడు మార్క్ చేసుకోవాలి. మనకి ఎంత అయితే ఉంటుందో మనం మెడపట్టి లేదా పైపింగ్ వేసుకున్న దానికన్నా ఎక్స్ట్రా క్లాత్ ఉంటే మాత్రం మనకి ఇలా కట్ చేసుకోవాలండి. చూడండి ఇలా ఇక్కడ ఎంత ఎక్కువ ఉంటే అంత మార్క్ చేసుకొని
మనకి ఎగ్జాక్ట్గా మార్క్ చేసుకొని కట్ చేసుకున్నామంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు ఇక్కడ చూస్తున్నాను నేను కాజా పట్టీని, ఉక్స్ పట్టీని, కాజా పట్టీని చూస్తే మనకి ఒకటైతే ఎక్కువగా వచ్చింది. అది సమానంగా ఇలా కట్ చేసుకొని కొంచెం నెక్ సైడ్ అయితే డౌన్ చేసుకోవాలండి. ఫ్రంట్ పార్ట్ అయినా సరే, బ్యాక్ పార్ట్ అయినా సరే మనకి కొంచెం డౌన్ చేసుకున్నామంటే ఎంత డీప్ పెట్టుకున్నా కూడా నెక్ అనేది అస్సలు భుజాలు అనేది జారకుండా ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఇలా కట్ చేస్తున్నాను. మీరు భుజాలు అనేది జారకుండా ఉండాలంటే ఇలా అయితే కట్ చేసుకోండి. మీరు ఎంత డీప్ పెట్టినా కూడా భుజాలు అయితే జారేయండి. ఇలా కొంచెం క్రాస్గా 1/2 ఇంచు లోపల కట్ చేసుకోవాలి నెక్ సైడ్, బ్యాక్ సైడు. అలాగే ఫ్రంట్ సైడ్ కూడా నెక్ సైడే కట్ చేసుకోవాలి. ఇలా మొత్తం కట్ చేసుకున్న తర్వాత జాయింట్ అయితే చేస్తున్నానండి. ఇక్కడ చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఇక్కడైతే రెండు కుట్లు వేయాలండి షోల్డర్ దగ్గర. చూసారా ఫ్రెండ్స్, మనము ఫినిషింగ్ అనేది ఇస్తే ఖచ్చితంగా మనకి ఎంత దూరం ఉన్నా గిరాకైతే వస్తుందండి. మనమైతే అదొకటి గుర్తుపెట్టుకోవాలి. ఈరోజే రావాలంటే ఏది మనకి మన చేతులు ఉండదు కదా సక్సెస్ కావాలనేది. దానికోసం అయితే నేను ఓపిక ఉండాలండి మనిషికి. ఎప్పుడైనా ఓపిక ఉంటే ఏదో ఒక రోజు సక్సెస్ అయితే అవుతాము. తొందరపడితే మనకి ఏది రాదండి. మనము ఫాస్ట్ కావాలంటే ఏది కాదు. అది ఎప్పుడు కావాలంటే అప్పుడే అవుతుంది కదా. మన చేతులు అనేది ఏముండదు. మనం చేసుకుంటూ వెళ్ళాలి. ఏదో ఒక రోజు అయితే సక్సెస్ అనేది వస్తుందండి. అయితే నాకు వాచ్ అవర్స్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్ అయితే రావట్లేదు ఫ్రెండ్స్ అస్సలు. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి చూసేవాళ్ళు. చూడండి ఇక్కడ నేను నెక్ పీస్లు అనేది అన్నీ జాయిన్ చేస్తున్నానండి. ఇక్కడ పైపింగ్ ఏం వేయట్లేదు, మెడపట్టి వేస్తున్నాను. మెడపట్టి వేసుకోవాలన్నప్పుడు ఇలా క్రాస్గా అన్నీ కట్ చేసుకొని 1.5 ఇంచుతోని పొడవు అయితే మనకి బ్లౌజు నెక్ ఎంత ఉంటే అంత పొడవు అయితే తీసుకోవచ్చండి. మొత్తం ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడైతే నెక్ మనం మెడపట్టి వేసుకుందాము. మెడపట్టి వేసేటప్పుడు అయితే నేను కాజాపట్టి నుంచి వేస్తానండి. కాజాపట్టి నుంచి కొంచెం 1/2 ఇంచుతోని మొత్తం అయితే ఇలా కుట్టుకుంటూ వెళ్ళాలి స్ట్రైట్గా. మనము ఈ మెడపట్టి వేసినా ఏది వేసినా సరే అండి, కుట్టు అనేది ఒకే లెవెల్గా వెళ్ళాలి. అటు ఇటు కాకుండా ఒకే లెవెల్గా వెళ్తే మనకి చూడడానికైతే ఫినిషింగ్ అయితే చాలా బాగుంటుందండి. ఒకే లెవెల్గా ఉండాలి ఎప్పుడైనా. ఒక దగ్గర లావు, ఒక దగ్గర సన్నగా రావద్దు. ట్రై చేయండి ఫ్రెండ్స్, మీరు ఖచ్చితంగా వస్తుంది. మిషన్ అంటే దాదాపు అందరికీ ఏమనుకుంటారంటే కష్టమని అనుకుంటారు, కానీ కుడుతుంటే ఏదైనా ఈజీ అనిపిస్తుందండి. ఫస్ట్లో అందరికీ అట్లనే అనిపిస్తుంది. ఏ పనైనా అంతే కదా. ఇది ఒకటే కాదు, రాకపోతే అది భయంగానే ఉంటుంది. వచ్చిన తర్వాత ఇది ఎంత అనిపిస్తుంది కదా ఎవరికైనా. నేనైతే చాలా భయపడేదాన్ని. దానికోసం అయితే మీకు ఇవన్నీ చెప్తున్నాను. ఏం భయపడకండి. ఫస్ట్ అయితే మీరు ట్రై చేస్తూ ఉండండి. కొద్ది రోజులు అయితే ప్రాక్టీస్ అవుతుంది కదా, ఆ తర్వాత మీరు గిరాకీ అనేది స్టార్ట్ చేయొచ్చు. ఫస్ట్ అయితే భయపడొద్దు ఫ్రెండ్స్. ఇక్కడ మొత్తం టక్స్ పెడుతున్నానండి. టక్స్ పెట్టుకుంటే మనకి నెక్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి. లేదంటే పట్టేసినట్టుగా ఉండి షేప్ అనేది అస్సలు రాదు టక్స్ పెట్టకపోతే. దానికోసం అయితే టక్స్ అనేది పెడతారు. ఇలా మెడపట్టి అనేది సన్నగా ఒకే లెవెల్గా రావాలి. ఇలా వేసుకుంటే బాగుంటుంది. అయితే వాచ్ అవర్స్ వస్తున్నాయండి, కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ఫ్రెండ్స్. ఎందుకో మరి నా వీడియోస్ నచ్చట్లేదా లేదా అసలు ఎందుకో మరి తెలియదు, కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. నేను ఇప్పటికి వచ్చేసి 5 మంత్స్ అవుతుందండి ఛానల్ పెట్టి, కానీ 5 మంత్స్ నుంచి అయితే నాకు 350 దాకా ఉన్నారు అంతే సబ్స్క్రైబర్స్. మొత్తమే ఇలా నీట్గా తర్వాత మెడపట్టి వేసుకోవాలండి కరెక్ట్గా. చూసారా ఒకే లెవెల్గా వచ్చేసింది. ఇక్కడ ఇలా ఫోల్డింగ్ చేసి చూపిస్తున్నానండి, ఇలా వస్తుందని మీకు. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ అయితే ఒకటి చూపిస్తానండి. ఇంకా 2 అంటే వీడియో అనేది చాలా లెంతీ అవుతుంది. ఒక హ్యాండ్ చూస్తే 2 హ్యాండ్స్ వచ్చినట్టే కదా, దానికోసం అయితే చూపిస్తున్నాను. చూడండి మెయిన్ క్లాత్ మీద నేను ఉల్టానే పెట్టానండి, సీదా పెట్టలేదు. ఇక్కడ మనము ఉల్టా తీయాలనుకుంటే ఇలా ఫస్ట్ మెయిన్ క్లాత్ సీదా పెట్టుకొని లైనింగ్ మీద నుంచి అయితే పెట్టుకొని అప్పుడైతే జాయిన్ చేసి ఉల్టా తీస్తాం. ఇప్పుడు ఇక్కడ ఇలా కాదు, మెయిన్ క్లాత్ అనేది మనకి ఉల్టా పెట్టేసి మీదంగా లైన్ పెట్టి పట్టి పెట్టుకునేటప్పుడు అయితే ఇలా పెట్టుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేశాను చూడండి.
కరెక్ట్గా మనం మార్క్ చేసుకున్న విధంగా రావాలి. మనం ఎక్కడికైతే మార్క్ చేసామో ఎక్స్ట్రా కోసం తీసుకున్నాం కదా 1 ఇంచు, అక్కడ వరకు అయితే మనకు స్టిచ్చింగ్ అనేది వచ్చేస్తే హ్యాండ్ పొడవు అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి ఎంత పట్టి పెట్టాను కదా నేను. నెక్స్ట్ చుట్టూ జాయింట్ అయితే చేసుకోవాలండి. ఫిల్స్ పెట్టేటప్పుడు జారుతూ ఉంటుంది, కరెక్ట్గా రాదు. చూడండి ఇప్పుడు ఇక్కడ నుంచి మొత్తం జాయింట్ అయితే చేసుకోవాలి. కుట్టు అనేది లాస్ట్ నుంచి రావాలండి. ఇలా మొత్తము కుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేయాలండి. పప్స్ అనేది చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. కుట్టిన తర్వాత ఎంత నీట్గా వచ్చినాయో. అమ్మాయి ఇంకా తీసుకెళ్ళలేదు. అయితే ఇక్కడ చూడండి మనం టక్స్ పెట్టాం కదండి. ఇక్కడ ఆ టక్స్ నుంచి అయితే నేను ఇలా పెడుతున్నాను. మనకు మెయిన్ దగ్గర మనకి సెంటర్ పాయింట్ ఉంటుంది కదండి, ఆ టక్ వరకు వచ్చిన తర్వాత ఉల్టా పెట్టుకోవాలి. మధ్యలో దాకా వచ్చేసరికి మన సైడ్ పెట్టుకోవాలి, మధ్యలో నుంచి మనకి ఆపోజిట్ సైడ్ పెట్టుకోవాలి. అలా పెట్టుకుంటే పఫ్ అనేది చాలా బాగా వస్తుంది. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. హాఫ్ హ్యాండ్స్కి రాసీ హ్యాండ్స్ చాలా బాగుంటాయండి. ఇక్కడ పిన్స్ పెట్టిన తర్వాత కూడా సెంటర్ దగ్గర ఒక టక్స్ అయితే పెట్టుకుంటే మనకి ఎక్కడ జాయింట్ చేయాలనేది కరెక్ట్గా తెలుస్తుంది. ఇక్కడ లోత్ అయితే తీస్తున్నాను చూడండి. ఇలా ఇలా మనకి షోల్డర్ దగ్గర కరెక్ట్గా పెట్టుకొని లైనింగ్ అలాగే మెయిన్ క్లాత్ అండ్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ మొత్తం ఇలా సెట్ చేసుకుంటూ నీట్గా కుట్టు వేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ నుంచి మళ్ళీ ఇలా ఉల్టా రావాలండి. ఇలా షోల్డర్ నుంచి కూడా మళ్ళీ స్ట్రెయిట్గా వెళ్ళాలి చంక దగ్గర వరకు అటు సైడు. అక్కడ నుంచి మళ్ళీ ఈ సెంటర్ వరకు వచ్చేస్తే హ్యాండ్ చుట్టూ రెండు కుట్లు అయితే వచ్చేసాయి మనకి. చూసారు కదా, ఇప్పుడైతే కంప్లీట్గా అయిపోయిందండి. ఇక్కడ నుంచి వేస్తున్నాను నేను. ఈ బ్లౌజ్కి నాడలు కూడా పెట్టమన్నారండి, డోరీస్. ఆ డోరీస్ అనేది కూడా తయారు చేయాలి నేను. మళ్ళీ ఈ క్లాత్తోనే పెడతానండి ఎక్కువ శాతము. ఎప్పుడో ఒకసారి సారీలో క్లాత్ వెళ్ళినప్పుడు మాత్రం నేను థ్రెడ్ అయితే వాడతానండి. గోల్డ్ థ్రెడ్ ఉంటుంది కదా, అదైతే వాడతాను నాడలకి. ఇలా చూడండి ఎంత నీట్గా వచ్చినాయో పఫ్ హ్యాండ్స్. ఇలా వచ్చేస్తుంది మనకి. హాఫ్ హ్యాండ్స్ అయినా చాలా బాగుంటాయండి, మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ ఇలా చూసుకోవాలి మనకి కరెక్ట్గా. జాయింట్ అయితే చేస్తున్నాను ఇప్పుడు నేను ఇక్కడ. అయితే మనకి బ్యాక్ సైడ్ నుంచి బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ కొంచెం ఎక్కువ వచ్చేస్తే మనకి జాయిన్ చేసేటప్పుడు 4th డాట్ అనేది పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఇక్కడ అదే పని చేశాను. 4th డాట్ పెట్టుకున్నా మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది. ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది మనకి, ఇలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. దానికోసం అయితే మీకు చెప్తున్నానండి. 4th డాట్ పెట్టుకోండి క్లాత్ ఎక్కువగా వస్తే ఫ్రంట్ సైడు జాయిన్ చేసేటప్పుడు మాత్రం చెప్తున్నానండి నేను. ఇక్కడ హ్యాండ్ లూజ్ నుంచి ఇక్కడ మార్క్ చేసుకొని ఇక్కడ చూడండి చంక లూజ్ అనేది ఇలా చూసుకోవాలి కరెక్ట్గా. ఫస్ట్ కుట్టు వరకు ఇలా మార్క్ పెట్టుకొని అక్కడ నుంచి ఇలా కుట్టుకుంటూ వెళ్ళాలి స్ట్రైట్గా. ఇక్కడ చూడండి హుక్స్ పట్టీ అనేది ఇలా మార్క్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి నడుము అయితే ఇలా ఫోల్డింగ్ చేస్తానండి. ఫస్ట్ మనకి కుట్టే బ్లౌజ్ అయినా మనకి ఇచ్చిన సైజ్ బ్లౌజ్నైనా ఇలా ఫోల్డింగ్ చేసి చూస్తాను నడుము దగ్గర. ఇక్కడ మార్క్ అయితే పెడతానండి. ఇలా మార్క్ పెట్టినప్పటి నుంచి అంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తుందండి. మీరు 2 మార్క్స్ అయితే ఖచ్చితంగా కలవాలి. అంటే మనకి ఫ్రంట్ది బ్యాక్ది 2 కలవాలి. కలిస్తేనే ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది.
ఇక్కడ మళ్ళీ కుట్టు కొంచెం లాగినట్టుగా వచ్చిందని మళ్ళీ వేసాను. నెక్స్ట్ ఇక్కడ నుంచే ఒక 4 కుట్లు అయితే వేసుకోవాలండి స్టెప్ బై స్టెప్. అలా వేసుకుంటే మనకి టైట్ అయినా కూడా విప్పేసుకోవచ్చు, లేదంటే చూడడానికి కూడా బాగుంటుంది. మరీ 2 కుట్లు అయితే వేయొద్దండి. వాళ్ళ ఇష్టం, టైట్ ఉన్నప్పుడు విప్పేసుకుంటారు కదా. ఒక 4 అయితే వేస్తే వాళ్ళ ఎవరికైనా సరే అండి, ఒక్కరికని కాదు, ప్రతి ఒక్కరికి బ్లౌజ్ కుట్టినప్పుడైతే ఒక 4 స్టిచ్చెస్ అయితే వేయండి. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో. బుగ్గ హ్యాండ్స్ అండ్ పఫ్ హ్యాండ్స్, రాసి హ్యాండ్స్ అన్నీ అంటారు కదా, పర్ఫెక్ట్గా వచ్చిందండి. ఇక్కడ చూడండి ఇలా వస్తుంది. వేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా ఇంకా తెలిసిపోతుంది. అయితే ఇప్పుడు అందరు వేసుకొని ఫోటో అయితే పెట్టలేరు కదండి, చాలా తక్కువ, అలా అర్థం చేసుకోవాలి. ఇక్కడ ప్లస్ పాయింట్ వచ్చిందని చూపిస్తున్నాను మీకు. ప్లస్ మార్క్ అయితే వచ్చిందండి. షేప్ అనేది ఎంత బాగా వచ్చిందో చూడండి. ఓకే ఫ్రెండ్స్, మీరు సబ్స్క్రైబ్ అయితే చేయండి, అలాగే లైక్ చేయండి.